Audio Jungle. నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా సి ఛానల్ ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హెడ్లైన్స్. గోవులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. గో సంరక్షణపై సదస్సును నిర్వహించిన బీజేపీ. జిల్లాలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ. భక్తులతో కిటకిటలాడిన పలు దేవాలయాలు. సమ్మెను ఉధృతం చేసిన మున్సిపల్ కార్మికులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయం ముట్టడి. మున్సిపల్ కార్మికుల సమ్మెను ఉధృతం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మికులు క్యాంపు కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. నగరంలో కార్మికులు కన్నెర చేశారు. 22 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అన్ని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంలోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మికుల సమ్మెను ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతుందని, ఇలాంటి చర్యలు నిలిపివేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి నుంచి బయటకు రాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కార్మికులు హెచ్చరించారు. న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి 22 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కేసీఆర్ గారికి కార్మికులు ఎందుకు గుర్తుకు రావట్లేదు, కార్మికుల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక పక్క కార్మికులు అంటే నా దేవుళ్ళు, కార్మికులు లేకపోతే ఈ పట్టణాలు లేవు, కార్మికులు ఉంటేనే ఈ పట్టణాలు పరిశుభ్రత ఉంటాయని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ సమ్మెలో మా కడుపుల బాధలు మీకు అర్థం కావట్లేదా, కార్మికుల ఆకలి కేకలు నీకు వినపడట్లేదా, కళ్ళు కనపడట్లేదా, చెవులు వినపడట్లేదా అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వేతనాలు పెంచావో వాటి ఆధారంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ఇవాళ న్యాయమైనటువంటి డిమాండ్ని ఇవాళ మేము ముందు పెట్టాం. కానీ ఈరోజు బేషాయిదాలకు పోయి సమస్యల పట్ల సమ్మెను విరమిస్తే తప్ప నీ పరిష్కారం చేయాలని మొండి పట్టుదల ఇవాళ కేసీఆర్ వ్యవహరించడం సరైనది కాదు. మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కార్మికులు సమ్మెకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలు పిలిచి శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేశారు. మరి కేసీఆర్ గారు ప్రతి దాంట్లో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడేటువంటి కేసీఆర్ ఇవాళ కార్మికుల సమస్యల పట్ల ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోటీ పడట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక పక్క ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఒక కుట్రలు పడుతూ ఉండు కేసీఆర్. ఇవాళ దొరల పరిపాలన చేయాలని చెప్పేసి భ్రమలు కంటా ఉండు. ఇది తెలంగాణ నాటి నైజాం ప్రభుత్వం కాదు. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ కలిసి ఎన్నుకున్న ప్రభుత్వం ఇలా కార్మికుల సమస్యల పట్ల ఈ రకమైన ధోరణి సరైనది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెంకు చెందిన 3 కుటుంబ సభ్యులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఆచూకీ గల్లంతు అయింది. వారి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తొగ్గగూడెంకు చెందిన వెంకట్రావు, పద్మావతి దంపతులు, పద్మావతి తమ్ముడు మురళి వీరు ముగ్గురు కలిసి గత వారం క్రితం అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. అయితే యాత్రలో కొండ చర్యలు విరిగిపోయాయి. దీంతో యాత్రకు వెళ్లిన వారి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ వారికి ఏ ఆపద వచ్చిందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.
గోవులను సంరక్షించవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గోవుల రక్షణపై గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నగరంలోని సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ హాజరై మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఆవులు, ఎద్దులు పెద్ద ఎత్తున కబేలాకు తరలుతున్నాయని, వాటిని అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. వీటిని తరలించే వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను కాపాడవలసిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో కబేలాకు తరలుతున్న గోవుల ఫోటోలను ప్రదర్శించారు. అనంతరం గోవులను కబేలాలకు తరలించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు రైటింగ్ లో, కానీ ఏది కూడా పట్టించుకోలేరు. ఎందుకు? ఎట్లాంటి వీళ్ళు పోలీసు వాళ్ళకి కమిషన్ ఇస్తున్నారా? అదే విధంగా కలెక్టర్ గారు కూడా దీంట్లో ఏదైనా పాత ఉందా నేను అడుగుతున్నాను. ఒకవేళ మీరిది ఇల్లీగల్గా ఏదో స్లాటింగ్కి ఆవులు తీసుకొని పోతున్న వాళ్ళకి ఆపకపోతే మొత్తం హిందూ సమాజం లేచి దీనికి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది నేను చెప్తున్నాను. ఆల్రెడీ కౌ స్లాటింగ్ యాక్ట్ ఉంది, దానికి చట్టం ఉంది. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు కట్ చేయడానికి తీసుకొని పోతే వాళ్ళకి పోలీసు వాళ్ళు ఆపాలి, చెక్ పోస్టులు పెట్టాలి, వాళ్ళకి చెక్ చేయాలి. వ్యవసాయానికి తీసుకొని పోతున్నారా వీళ్ళు, లేక ఇల్లీగల్గా కటింగ్ చేయడానికి తీసుకొని పోతున్నారా? అది పోలీస్ పని. కానీ వీళ్ళు కడుగోలకి కుమ్ముకై ఈ మొత్తం ఆవులకి మొత్తం స్టార్టింగ్కి పంపిస్తున్నారు. నేను మీడియా ముఖంగా ఒకటే మాట చెప్తున్నాను, ఎట్లయినా ఆవులకి కాపాడాలి ఈ ప్రభుత్వం పని. ఎట్లైనా ప్రభుత్వం ముందుకొచ్చి కోర్టుకి వ్యతిరేకంగా, చట్టంకి వ్యతిరేకంగా ఎవరైనా ఆవులు కట్ చేయడానికి తీసుకొని పోతున్నారు వాళ్ళకి ఆపి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. తొలి ఏకాదశి సందర్భంగా నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తొలి ఏకాదశిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రంక్ రోడ్లోని గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. తొలి ఏకాదశి నుంచే పండుగలు మొదలవుతాయని పూజారులు పేర్కొన్నారు. నగరంలోని పలు దేవాలయాల్లో కూడా భక్తుల సందడి కనిపించింది. వేంచేసినటువంటి స్వయంభు క్షేత్రమైనటువంటి శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానందు ప్రప్రథమంగా వచ్చేటువంటి తొలి ఏకాదశి పండుగ. ఈ పండుగతో అన్ని పండుగలు కూడా మొదలవుతాయి. ఈరోజు స్వామివారికి విశేషంగా 3 గంటల నుండి కూడా అభిషేకాలు మరియు అర్చన అష్టోత్తర కార్యక్రమం జరపబడుతున్నవి. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అర్చకులు దాములూరు కృష్ణ శర్మ. ఈరోజు మినిమం భక్తులు 10,000 మంది కూడా స్వామివారిని దర్శించుంటారని చెప్పి మా అంచనా వేస్తున్నాము. ఈ యొక్క స్వామిని విశేషం ఏంటంటే సోమవారం తొలి ఏకాదశి రావడం చాలా విశేషము. 2003లో 3 సంవత్సరాలు వచ్చింది, మరియు ఈ సంవత్సరం 2015లో తొలి ఏకాదశి రావడం చాలా విశేషము. స్వామిని అందరూ కూడా దర్శించి అభిషేకం చేయించుకొని
గోత్రనామాలతో అర్చన చేయించుకొని స్వామి అనుగ్రహం పొంది స్వామివారి కృపాకటాక్షలు పొందవలసిన కోరుచున్నాము. హర హర పార్వతీపదే హర హర మహాదేవ. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈరోజు సాయంకాలం రాత్రి 8:30 స్వామివారికి నక్షత్రహారతి జరపబడుతుంది. ఈ నక్షత్రహారతిని దర్శించి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేసినాము. అర్చకులు దామలూరు కృష్ణ శర్మ. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా. నగరం రాపర్తి నగర్లో భద్రాద్రి 10వ శాఖ బ్రాంచ్ ను ఆ సంస్థ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి ప్రారంభించారు. నగర పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు నూతన బ్యాంక్ ను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు భద్రాద్రి నూతన బ్యాంకును ప్రారంభించారు. సిబ్బంది కస్టమర్లతో బ్యాంకులో సమావేశం ఏర్పాటు చేశారు. నగర పరిసర ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు ఈ బ్యాంకును ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. గత కొంతకాలం నుంచి తమ సంస్థ మీద నమ్మకంతో కోట్ల రూపాయల లావాదేవీలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ కృష్ణమూర్తి, ఆనందబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాగుండాలి బెంగళూరు యాత్ర జెనిత్ ట్రావెల్ పేరుతో ఖమ్మం నగర ప్రజలకు క్యాబ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో క్యాబ్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. యాత్ర జెనిత్ ట్రావెల్స్ నగరంలో ఆదిత్య థియేటర్ సమీపంలో ఉంది. నగర ప్రజలకు మొదటిసారిగా క్యాబ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. 6 కిలోమీటర్లకు 100 రూపాయల చొప్పున ఛార్జ్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఇలా పలు ప్యాకేజీలు ఉన్నట్లు, క్యాబ్ సౌకర్యం నగర ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నట్లు వారు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 202020 నెంబర్కు ఫోన్ చేసి వివరాల కోసం ట్రావెల్ నిర్వాహకులను సంప్రదించవచ్చు. ద్వారా పరిచయం చేస్తున్నాము. దీనివల్ల ప్రజలకు ఎంతవరకు అడ్వాంటేజ్ అంటే ప్రతి 6 కిలోమీటర్లకు 100 రూపాయల ఛార్జ్ మాత్రమే మేము తీసుకుంటాము. ఖమ్మంలో ఏ మూల నుంచి ఎక్కడికైనా 6 కిలోమీటర్ల వరకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తాము. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కి 12 రూపాయల చొప్పున కిలోమీటర్కి ఛార్జ్ చేస్తాం. ఏ టైం అర్ధరాత్రి అయినా అన్ని గంటలు అర్ధరాత్రి అయినా 24 అవర్స్ మా సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. మీకు 3 గంటల నుంచి 3 గంటలు 5 గంటలు 9 గంటలు 12 గంటలు 24 అవర్స్ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ కూడా మా ప్యాకేజీ టూర్లు కలవు.
మీకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కానివ్వండి, సురక్షితమైన ప్రయాణాల కోసం మా కారులో ప్రతిదీ సేఫ్టీ బటన్ కూడా ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ కారులో ఏ విధమైన ఆపద జరిగినప్పుడు మా సేఫ్టీ బటన్ నొక్కినప్పుడు మీ ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ తెలియజేయగానే మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, లేకపోతే మా దగ్గరలో ఉన్న ఆఫీసు వాళ్ళు మీ కార్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సేవ్ చేయడానికి మేము ఇమీడియట్గా మాకు జీపీఆర్ సిస్టమ్ ద్వారా మాకు కార్లో ఈ ఇంప్లిట్ చేయడం వల్ల మాకు ఇమీడియట్గా తెలుస్తుంది. అందువల్ల యాత్రాజని ట్రావెల్స్ వల్ల ప్రయాణం చేయడం వల్ల మీకు సురక్షితము అండ్ లాభదాయకం కూడా. మా ప్యాకేజ్ ఎప్పుడైనా కావాలంటే 2020 ప్రతి జిల్లాలో ఈ సదుపాయం కలదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా అపరాత్రైనా ఏ రాత్రి అయినా కానీ మీరు వచ్చి ఇమీడియట్గా మా కార్లు బుక్ చేసుకోగలరు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగానే మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. మెగా మాస్టర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పెవిలియన్ మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వరుణ్ చౌదరి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడలు ప్రారంభమయ్యాయి. గత 6 సంవత్సరాల నుంచి మెగా మాస్టర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. క్రికెట్ ఆట సామాగ్రిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు అందించినట్లు వరుణ్ చౌదరి వారి స్ఫూర్తితో మరిన్ని క్రీడలను కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ టోర్నమెంట్లు ఉపయోగపడతాయని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ముకాబుల క్రికెట్ టోర్నమెంట్, దీన్ని మసూద్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. దీనివల్ల ఖమ్మంలో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ బయటకు వచ్చారు. ఇదివరకు మ్యాట్ మీద ఒక టోర్నమెంట్ కానీ గ్రేస్ బాల్తో ఒక టోర్నమెంట్ కానీ ఆడాలి అంటే ఒక ప్లేయర్ ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో మసూద్ అనే ఒక ఆర్గనైజర్ ఆయన తను జాబ్ చేసుకుంటూ కూడా హైదరాబాద్ నుంచి ఎవ్రీ సాటర్డే సండే ఖమ్మం వచ్చి అండర్-16 అండర్-14 కానించి ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు దరిదాపు స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్ మన 40 టోర్నమెంట్ కండక్ట్ చేసి అన్నిట్లో ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యి ఒక దాంట్లో సక్సెస్ అయ్యి కాదు, ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ని తీసుకుంటూ తన సొంత ఖర్చులతో టోర్నమెంట్ నిర్వహించి ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు బాల్ కానీ క్రికెట్ సంబంధించిన సామాగ్రి కానీ మాకు బాగా ఎప్పుడు కావాల్సినప్పుడల్లా అప్పుడు మాకు అరేంజ్ చేస్తున్నారు. సో వారికి కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి వాళ్ళకి కూడా బాగా పెద్ద పాత్ర ఉంది ఇందులో. సో ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఈ టోర్నమెంటు మంత్లీ ఆడే టోర్నమెంటు. ఇప్పటి వరకు దాదాపు 6 టోర్నమెంట్లు నిర్వహించినాము. ఇది 7వ టోర్నమెంటు మంత్లీ పెట్టేది. సో అన్ని టీంలు ఖమ్మం జిల్లా నుంచి ఒక 10 క్రికెట్ క్లబ్లు ఇతర ప్రాంతాల నుంచి పాల్గొంటున్నాయి. సో దీనికి సహకరిస్తున్న క్రీడాకారులకి మరియు మీడియా వారికి మరియు ఇక్కడ వస్తున్న ప్రజలకు మా ఫౌండేషన్ మరియు సీనియర్ ఫైనల్ 29వ తారీఖున పెవిలియన్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇలా క్రికెట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి నరాల్ నరేష్ గారు జిల్లాలో ఒక మంచి క్రీడాకారిని ఇలా క్రికెట్ టోర్నమెంట్ పెట్టి చిన్న స్థాయి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తూ గ్రీన్ మ్యాట్ సాధారణ వ్యక్తులు ఆడేది కాదు. ఇవాళ మసూద్ భాయ్, నరాల్ నరేష్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా జిల్లాలో ఉన్న ప్లేయర్స్ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఎంకరేజ్మెంట్ చేసి ఒక అభివృద్ధి ప్లేయర్స్గా డెవలప్ చేద్దామని చెప్పి చేస్తున్నారు. దీనికి మేమందరం వచ్చి తోడ్పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఎదగాలి. ఇప్పుడు ఆంధ్ర సమాజవాదులే ఉంటున్నారు క్రికెట్లో, కాదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. బెస్ట్ ప్లేయర్స్ అందరినీ ఇవాళ అభివృద్ధి పదంగా తెచ్చి జిల్లాలో మంచి ప్లేయర్స్గా తేవాలని చెప్పి మసూద్ భాయ్ కూడా హైదరాబాద్ నుంచి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సహకారాలతో ఇక్కడ ఖమ్మంలో టౌన్లో పెవిలియన్ గ్రౌండ్లో అందరూ చిన్న స్థాయి ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి మనం అందరం ఒక తాటికి రావాలి, తెలంగాణ ప్లేయర్స్గా మనం ఉండాలి అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేస్తున్న మసూద్ భాయ్కి, నరాల్ నరేష్ గారికి మేము కృతజ్ఞతలు చెప్తూ వరుణ్ చౌదరి గారు ఇవాళ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ప్లేయర్స్ని మనం కలవాలి అని చెప్పి పొద్దున 9:30 మీరు కూడా రావాలి కిరణ్ అన్న అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. వరుణ్ చౌదరి గారు అందరినీ ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళందరి సమస్యల గురించి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఒకసారి ఒక లిఖితపూర్తంగా ఒక కాగితం అసోసియేషన్కి తీసుకెళ్ళి మనం ఇవ్వాలి అన్నారు. వరుణ్ చౌదరి గారు చిన్న వయసులో కూడా అట్లాంటి థాట్ రావటం చాలా గొప్పతనంగా ఆలోచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోవులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. గో సంరక్షణపై సదస్సును నిర్వహించిన బీజేపీ.
జిల్లాలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ భక్తులతో కిటకిటలాడిన పలు దేవాలయాలు. సమ్మెను ఉధృతం చేసిన మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయం ముట్టడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.